హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. ఎస్ఎస్టీవీకి స్వాగతం, సుస్వాగతం. ఎస్ఎస్టీవీ అనగా శంకర్ వర్సెస్ శ్రీనివాస్ ఇచ్చట అన్నీ విశ్లేషించబడినాం. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తుంది కాబట్టి మనం ఐపీఎల్ మ్యాచ్ల గురించి మాట్లాడుకుంటున్నాం. అలాగే ఈరోజు మనం వచ్చిన ఒక అద్భుతమైన ప్లేస్కి వచ్చాం. 1881 సంవత్సరంలో బ్రిటిష్ వారు కట్టించిన బ్రిడ్జి ఇది. చూసారా? 1881 అంటే దాదాపు 150 సంవత్సరాల నాటి బ్రిడ్జి, ఇంకా స్టిల్ వర్కింగ్. చాలా అద్భుతం. అసలు బ్రిటిష్ కాలంలో వాస్తవంగా మనకు స్వాతంత్రం వచ్చి మనం ఇలా తయారయ్యాం, కానీ వాస్తవంగా అదే బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నట్టు ఇట్లాంటి అద్భుతమైన కట్టడాలు మనం ఇంకా ఎన్ని చూసేవాళ్ళము. అది వాస్తవం. మన వాళ్ళు కడితారంటే కట్టిన తెల్లారే అవి కూలిపోవడం ఇవన్నీ చాలా చాలా జరుగుతున్నాయి, మనం చూస్తున్నాం. వాస్తవంగా జరుగుతుంది. కానీ చూడండి, ఈ బ్రిడ్జి 1881 కట్టారంట. అంటే 150 సంవత్సరాల బ్రిడ్జి ఇప్పటికీ పనిచేస్తుంది. ఆ లాకులు కానీ అవన్నీ కానీ అంతా హ్యాండ్, ఏమి మిషన్ల మీద పనిచేసే ఏం లేదు, అన్నీ హ్యాండ్ మేడే. సొంతంగా మనం వేసుకునే లాకులు, చేతులతో తిప్పి వేసుకునే లాకులు. అక్కడ బ్రిడ్జికి కూడా అంతే, పెద్ద లాకులు. అసలు ఆ కట్టడం కానీ, ఆ కట్టుబడి కానీ, ఆ రాళ్ళు కానీ ఎంత అద్భుతంగా ఉంది. ఇది ఎక్కడో కాదు, మన చెరుకూరు దగ్గరలో మన చెరుకూరు బాపట్ల జిల్లాలో చెరుకూరు దగ్గరలో ఉన్న ఊర్లోనే. ఏ ఊరు శంకర్? బాలశంకర్ చెరుకూరు బాలశంకర్ కమాన్. ఈ ప్లేస్ ఎక్కడ? ఈ ప్లేస్ వచ్చేసి మనం బాపట్ల దగ్గర నుంచి చెరుకూరు వెళ్ళే రూటు, లేకుంటే మనం చీరాల నుంచి అయినా కానీ మన వెదిలిపల్లి వచ్చి వెదిలిపల్లి దగ్గర నుంచి నరసాయపాలెం వచ్చి నరసాయపాలెం అడ్డ రోడ్లో నుంచి మనం ఇక్కడ చెరుకూరు వెళ్ళొచ్చు అనమాట. ఈ చెరుకూరు వెళ్ళే రూట్లో మనకి ఇది నేషనల్ హైవే. అంటే ఇప్పటిది కాదు, ఎప్పుడో పురాతన కాలం, బ్రిటిష్ కాలం నాటిది. బ్రిటిష్ కాలం నాటి నేషనల్ హైవే. అప్పుడంటే మనం రోడ్డు మార్గాన, రైలు మార్గాన ఇవి లేవు కాబట్టి ఓన్లీ నీటి మీదే ట్రాన్స్పోర్ట్కి వాడేది. నీటి మీదే అప్పుడు ఎక్కువ ప్రయాణాలు ఉండేవి కాబట్టి దాని కోసం కట్టిన బ్రిడ్జి అనమాట ఇది. ఆ బ్రిడ్జి మీదే ఇటు పక్క ఉన్న నీటి పారుదలకి మొత్తం చెన్నై కనెక్షన్. ఇది డైరెక్ట్ చెన్నై తగిలిది, వెళ్ళిపోయింది. విజయవాడ కృష్ణా బ్యారేజ్ దగ్గర నుంచి చెన్నై వరకు కంటిన్యూషన్ కాలం ఇది, కంటిన్యూ కూడా ఇది ఆల్మోస్ట్ అక్కడ దాని జాయింట్ అవుతుంది. అది అట్లాంటిది అనమాట. ఒక అద్భుతమైన కట్టడం. ఈ ప్లేస్కి వచ్చాము. ఈ ప్లేస్ లో మీకు చూపించి తర్వాత నెక్స్ట్ వీడియో చేద్దామని మేము ఉన్నాము. అలాగే బాలశంకర్, ఇక మనం మన దాంట్లోకి వచ్చేద్దాం ఇప్పుడు. ఎందుకంటే సీన్ నేను చెప్పాను మాట, ఏం చెప్పానంటే నేను కనుక మనం చెన్నై సర్దుకున్నట్టయితే ఆ ఆనందంలో నేను ఒకసారి తీసుకొస్తానని చెప్పాను. అదే తీసుకొచ్చారు, మరొకటి ఆనందంగా చూపించాను. నా మాట నిలబెట్టుకున్నాను. కాకపోతే వీడిగా కాలంలో కడిపెడలేదు, నాకు తెలియదు. ఇంకా ఆ చెన్నైలో కాలువ కలిసిపోయిన చెన్నైకి వెళ్ళే కాలువకే మనం చెన్నై టాటా బై బై వీడుకోలు చెప్పేసాం. బాలశంకర్, ఇక ఈ రోజు మనం మ్యాచ్ ఇకపోతే ఏమీ లేదు, ఆల్రెడీ చెన్నై పోయింది, ఇంకేం పోవాలరా. ఓకే బాలశంకర్, ఇప్పుడు మనం ఒక అద్భుతమైన మ్యాచ్ ఆడిపోతాను బాలశంకర్. మీరు టాస్ వేస్తే చెప్తాను. ప్రతిసారి టాస్ కాదు, వాస్తవంగా నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఈ ఫోన్లో. నేను ఫస్ట్ టైం చూశాను. నీకు ఒక సంభ్రమాశ్చర్యాలు గురి చేసే మ్యాచ్. టాస్ అయ్యి ఫర్ ప్రామిస్ మాట ఇస్తున్నా. ఈ ఒక్క మాట దానికి నన్ను నా టాస్ అయ్యి. సరే, నన్ను ఏమంటావా? ఎక్కడేస్తే గెడ్లో పడిపోయింది కాబట్టి అక్కడికి. ఓకే, సరేనా? సరే, 3, 2, 1 హెడ్, గోడు, తలకాయ. ఏమంటా? సరే, అటుకేయి. రెడీయా? రెండోసారి గ్యారంటీ, మూడోసారి లేదు. హెడ్ పో, నువ్వే చూపించి నువ్వే ఓకే చేసుకో. ఏం పడిందయ్యా? ఏం పడిందో రాయ్యా? ఏం పడిందండి? వీడు నాకు పెడతాడండి, నాకు పెడతాడు వీడు. ఓకే. ఇప్పుడు మన బాలశంకర్ అద్భుతంగా జట్టుల్ని ఎంపిక చేసుకోబోతున్నారు. మీరు చూసి సంభ్రమాశ్చర్యాలు లోనవ్వండి. నేను కూడా లోనవుతా. నువ్వు గెలిచింది కంగ్రాచులేషన్ బాలశంకర్. అసలు వాడు గెలిస్తే నేను ఫుల్ ఎంజాయ్ చేస్తా, ఎందుకంటే మ్యాచ్ మనకు వచ్చింది కాబట్టి. నువ్వు గెలిస్తే నేను ఇంకా ఎంజాయ్ చేస్తా, ఎందుకంటే నువ్వు అసలు ఇప్పుడు ఈ చెప్పబోయే 2 జట్లు ఏ జట్టు నువ్వు సెలెక్ట్ చేసుకుంటా చూడాలని. ఇందులో నా స్వార్థం ఏంటి ఉంది. నీకు మ్యాచ్ జట్ల గురించి చెప్పినప్పుడు నీకు తెలిసిద్ది. చెప్పు. ఒక జట్టు తెలుసుకోవాలని ఉందా నువ్వు? అవును, ఆత్రం. ఒక జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్. ఓకే. తర్వాత రెండో జట్టు ఢిల్లీ క్యాపిటల్స్. ఆడేది హైదరాబాద్లో. అది చెప్పు. ఎందుకంటే నాదేంటంటే మన బాలశంకర్ 300 కొట్టిస్తే హైదరాబాద్ జట్టున గుండె చెబుతుంది. అందుకని అది నా స్వార్థం అనమాట. ఇప్పుడు బాలశంకర్ చెప్పండి. అందుకని
సన్ రైజ్ హైదరాబాద్ 300 వీరబాదుడిని ఆ, మనం చూడాలి కాబట్టి ఆ. నేను ఢిల్లీ క్యాపిటల్ తీసుకుంటున్నాను. అదే లాజిక్ నాకు అర్థం కాదు. సన్ రైజ్ హైదరాబాద్ 300 కొడితే ఢిల్లీ ఓడిపోయింది కదా బాలశంకర్. ఎక్కడ ఉన్నా నువ్వేం Yes, నేను చెప్పే కూడా అదే. ఆ. Yes, అదే దేనికి ఒక్కసారన్నా మా ఆవిడ గెలిస్తే ఇటువంటి ఇంకో మంచి ప్లేస్కి వస్తాం కదండి. మీకు అయ్యా విషయం అర్థం కావట్లా? తెచ్చుకోవాలయ్యా 300 కొట్టితే అయ్యా నీకు విషయం అర్థం కావట్లా? బాబు 300 కొడితే నేను గుండె చేర్చుకోవాలయ్యా. అంటే నీకు గుండె ఎక్కువ 300 కొట్టం ఎక్కువ? ఏది ఎక్కువ కాదు, తక్కువ 300. ఎవరికి కావాలి పోనీ తీసేయండి. ఎవరికి కావాలి, ఎవరికి కావాలా, ఎవరికి కావాలి 300 కొట్టి ఎవరిని దర్శనానికి ఎవరిని ఛాన్స్ ఉంది సీను. ఇంకా 5 మ్యాచ్లు అండి. 5 మ్యాచ్లు అయ్యా 4 మ్యాచ్లు ఉంది. మరి ఛాన్స్ ఉంది వాళ్ళకి ఇంకా లేదు, ఇంక లేదు అవకాశం. నేను వాళ్ళు మామూలుగా ప్రకటించలేదు కదా. 5 మ్యాచ్లు ఉన్నాయి, ఇంకా 5 ఉన్నాయి. వరుసగా గెలుచుకుంటా పోతే మాత్రం డెఫినెట్ గా సన్ రైజ్ హైదరాబాద్ 350 కొట్టిదిలే చాలు. అది కాదు, మళ్ళీ నా మగాన సన్ రైజ్ హైదరాబాద్ ఒక్కసారి ఢిల్లీ అంటే విషయం అర్థం కావట్లా. నీకు మొదటి నుంచి సన్ రైజ్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్ మీద నీకు మంచి హోప్ ఉంది కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు గెలిపిస్తారండి తన్ని. దరిద్రం అయ్యా, ఆ చెన్నై 10వ స్థానానికి ఫిక్స్ అయిపోయింది అయ్యా. బాగా కావాలండి మీరు పాత వీడియోలు చూడండి. మొదటి నుంచి వీడి నోటి వెంట వచ్చి చెన్నై 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 తప్ప ఇంకోటి రాదండి. మొన్న రీసెంట్ గా ముంబై ఇండియన్ గెలిచిన తర్వాత ముంబైని పట్టుకున్నాడు. ఎలా గెలిచేది కదా, అది కూడా నేను సరే అట్లా నాకు గెలుస్తాడు అని ఇచ్చేస్తాను. ఇది మరి కామెడీగా ఉంది. టాస్ చేస్తున్నాము, జట్టులు గెలుచుకుంటున్నాము, ఇంకా మళ్ళీ ఎందుకు అంటే ఇందులో నా స్వార్థం కూడా ఉంది. ఏందో ఎప్పుడు నేనే గెలవకూడదు. మా గురువు గారు గెలుస్తుంటే కదా నాకు చాలా హ్యాపీగా ఉండేది. అందుకని మా గురువు గారికి ఛాన్స్ ఇచ్చానండి. గురువు గారు అని ఇంత బాగా చెప్పాడు, ఆ తెలుగు గంగలో కలిపేశాడు. అర్థమైందా? చెన్నై జట్టుని కలిపేశాడు గురువు గారు అంట. ఇక్కడ గురువు గారు ఎంచుకున్న జట్టు ఓడి తెలుగు గంగలో అర్పణం తర్పణం. సరే ఇంకోటి రాజస్థాన్ రాయల్స్, దాన్ని అర్పణం. అసలు గురువు గారు ఎంచుకున్న జట్లే ఇప్పుడు 2 సమర్పయామి. ఇంకా 3వది సన్ రైజ్. ఈరోజు మ్యాచ్ ఇది కూడా అయిపోతే సన్ రైజ్ అర్పణం కన్ఫర్మ్. చూడు గురువు గారు అని ఎంత పెడుతున్నారో మీరు అర్థం చేసుకోండి. గురువు గారు అని ఇప్పుడు గురువు గారు ఎంచుకున్న ఎక్కువ శాతం ఎంచుకున్న జట్లు 2 గంగార్పణం. ఇక 3వ జట్టును కూడా తయారు చేస్తున్నాడు మళ్ళీ హైదరాబాద్ నా మహాన్ కొట్టి. కానీ ఏం చేద్దాం, హైదరాబాద్ సన్ రైజ్ హైదరాబాద్ నువ్వే కోరుకో. టాస్ నువ్వు గెలిచిన వాళ్ళే కోరుకున్నాడు. నువ్వు గెలిచింది. ఇప్పుడు చెన్నై నిన్న ఓడిపోయింది అని తెలుసుకో, దాన్ని ఎందుకు తీసుకున్నావు నువ్వు టాస్ గెలిచి? అంటే బెంగళూరు ఒకసారి నా స్టేడియంలో గెలిస్తే మేము చూద్దాం. చూసారా, అది స్వార్థం అనమాట. వాస్తవంగా 2 పరుగులు తేడాతో చెన్నై ఓడిపోయింది. నిజంగా వాస్తవంగా 18-20 పరుగులు కూడా కొట్టి గెలిచిన చెన్నై ఒకసారి శంకర్ 18 పరుగులు కొట్టాలి. 18 పరుగులు కొట్టాలి. 3 సిక్స్లు కొడితే విన్ షాట్. ధోని వరుస 3 సిక్స్లు కొట్టాడు. అదే మన హైదరాబాద్ విశాఖపట్నంలో జరిగిన మ్యాచ్లో. మరి అట్లాంటి జట్టు 14 పరుగులు కొట్టలేక ఓడిపోయిందంటే ఏమనాలి? మళ్ళీ ఎక్కువ వికెట్లు పాలా, 4 వికెట్లు పడ్డాయి. ఏం చేస్తాం? అందుకని ఇట్లా దరిద్రాలు మాకు అప్పయ్య గురువు గారు మొత్తానికి మంచి సుందరమైన ప్లేస్కి వచ్చాం. ఈ సుందరమైన ప్లేస్ లో సుందరమైనటువంటి సన్ రైజ్ హైదరాబాద్ మన శ్రీనివాస్ గారికి ఇచ్చాం. డెఫినెట్ గా శ్రీనివాసరావు గారు ఎలా ఇది ఉదయించారు ఆ రకంగా మళ్ళీ సన్ రైజ్ హైదరాబాద్ ఉదయించి ప్లే ఆఫ్ ఆశల్ని సజీవంగా ఉంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శ్రీనివాస్ అండ్ బాలశంకర్. అలాగే ఎవరు దయచేసి బెట్టింగ్ల జోలికి, ఆన్లైన్ బెట్టింగ్ల జోలికి, క్రికెట్ బెట్టింగ్ల జోలికి వెళ్ళకండి. ఓన్లీ క్రికెట్ అనేది ఎంటర్టైన్మెంట్. మీరు ఎంటర్టైన్మెంట్ అవ్వండి. మీకు ఎంత ఎంటర్టైన్మెంట్ కావాలో అంత ఎంటర్టైన్మెంట్ మీకు ఇచ్చిద్ది. ఎంటర్టైన్ అవ్వండి, ఎంటర్టైన్మెంట్ తీసుకోండి, నలుగురితో పంచుకోండి. ఆ ఆటగాడు అద్భుతంగా ఆడాడు, ఈ ఆటగాడు ఈ బౌలర్ సూపర్గా వేసాను పంచుకోండి. అంతేగాని ఏ బెట్టింగ్ల జోలికి దయచేసి వెళ్ళకండి. మేము చెప్తానే ఉన్నాము. మేము రాత్రి బాలశంకర్ సెంటర్లో ఉండ 2 ఫోన్లు పట్టుకొని మాట్లాడుకుంటున్నారు. ఇట్లాంటి దరిద్రాలని నాకంటికే కనపడతాయి. అదేందో నాకు అర్థం కాదు. చెన్నై ఆటగాడు అద్భుతంగా ఆడతాడు, కొత్త కుర్రాడు అంటే అద్భుతంగా ఆడుతున్నాడు. బెట్టింగ్లు ఏం చేస్తా? మారండి అయ్యా, ఒక్కళ్ళన్నా మారండి అయ్యా. మారినందుకు మమ్మల్ని కొంచెం సాటిస్ఫై అవ్వండి. అది ఇప్పుడు సరే కానీ అందుకని మేము దయచేసి ఆ బెట్టింగ్ల జోలికి వెళ్ళి మీ కాపురాలని కూర్చుకోవద్దు. సరే నూరా మీ కాపురాలను కూర్చుకోవద్దని కోరుకుంటున్నాను. ఓకే బాలశంకర్, ఆల్ ద బెస్ట్ ఢిల్లీ క్యాపిటల్స్. కానీ సో సన్ రైజ్ హైదరాబాద్ ఎట్టి పరిస్థితుల్లో సాయంత్రం కూడా వాళ్ళకి ఒక మంచి దెబ్బ వాళ్ళ దగ్గర పడబోతుంది డెఫినెట్గా. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ఒకటి ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళ యొక్క విజయ పరంపరను నిలబెట్టుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అంటే 2 దెబ్బలు తగిలిన మాట వాస్తవం అయినప్పటికీ కూడా సరిదిద్దుకొని ఈసారి ఢిల్లీ క్యాపిటల్ హైదరాబాద్లో జెండా పాతేంగే డెఫినెట్గా మనకు కొడతారు. సన్ రైజ్కి దిమ్మలు తిరిగిపోయితే, ఒకవేళ కనుక బై లక్ బాగుండి కనుక సన్ రైజ్ హైదరాబాద్ 300 కొడితే కనుక
శ్రీనివాస్ గుండు చేపించే పూచి కూడా నాదని మనస్ఫూర్తిగా చెప్తూ ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ఒక మంచి అద్భుతమైన ప్లేస్కి వచ్చాం మనం. నా గుండు కోసం నీ మొక్కులేంది నాకు అర్థం కాదు. బొత్తు నాది, తల నాది, ఈడు మొక్కులేంది. అది 300 కొడితే నేను గుండు కొట్టుతాను కూడా నా బొత్తు మీద ఈడు మొక్కులేంది అసలు నాకు అర్థం కాలేదు. అంటే అన్నానంటారు కానీ నా గుండెకి ఈడు మొక్కులేంది అసలు అర్థం కావట్లేదు. కాదండి, సన్ రైజ్ హైదరాబాద్ గెలవాలి కోరుకోవడం తప్పేం కాదు కదా. అందుకని కొంతమంది మీసాలు అయ్యా అలా మాస్టారు వాళ్ళు 300 కొడితేనే నేను గుండు అన్నానయ్యా. అదే బాబు 300 కొడితే గెలుపు కోసం కదయ్యా. నేను చెప్పింది కూడా సన్ రైజ్ హైదరాబాద్ 300 కొడితే ఓడిపోయినా సరే నో ప్రాబ్లం, వాళ్ళు 300 కొడితే చాలు. అదే నాకు కావాల్సింది. ఓకేనా? సరే, బొత్తు నాది, తల నాది, గుండు నాది, బొక్కు మాత్రం వీడిది. ఏమయ్యా ఇది? ఏమయ్యా బాలశంకర్ ఏంది? తెలుగు జట్టు కోసం ఆ మాత్రం మనం త్యాగం చేయలేకపోతే నాయన చేయాలి కదా. బాగా పరాయేళ్ల కోసం మనం బొక్కులు మొక్కుంటాం, పరాయేళ్ళు ఎదగాలని కోరుకుంటాం, వాళ్ళ కోసం మనం ఎన్నో త్యాగాలు చేస్తుంటాం. ఇక్కడ మనం పెద్ద త్యాగం చేయట్లా, బొచ్చు వేస్తున్నాం అంతే. ఏమైతున్నా అంటూ మళ్ళీ చుట్టూ వచ్చింది కదా. మళ్ళీ నిన్న ఎవరో కొడితే నువ్వు కూడా బొచ్చుతా ఎవరు? సన్ రైజ్ హైదరాబాద్ గనక కప్పు కొడితే నేను చేపించుకుంటా. దాదాపుగా 6 సంవత్సరాలు పెరుగుతున్న జుట్టు నేను చేపించుకుంటా. ఏముందంట్లో అది జరగదు మిత్రమా, జరగదు. ఆల్ ద బెస్ట్ మిత్రమా. బాయ్ ఫ్రెండ్స్. సో మరొక వీడియో మళ్ళీ మనం ఇటువంటి సుందరమైన ప్రదేశానికి వద్దామని మరొకసారి చెప్పుకుంటూ, తప్పకుండా మళ్ళీ సన్ రైజ్ హైదరాబాద్ రేపు గెలవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో వాళ్ళు చావు దెబ్బతినాలి నా సైడ్ నుంచి నేను కోరుకుంటూ, సో థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మనందరం కలుద్దాం.